మీరు నిజంగా ఆపిరా సంస్థ వారే అయితే దానికి సంబంధించిన ఓచర్ గాని విజిటింగ్ కార్డు గాని ఐడి కార్డు గాని చూపించండి. అలాగే ఇందాక దారిలో దొరికిన ఐడి కార్డు వాడికి చూపించి చూపించే. ఓకే 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 ఇదిగోండి చూడండి. ఇంతగా మీరెవరా? మీరు ఆపిరా అయితే నేను ఊపిరా. ఊపిరానా అంటే? ఊర కుక్క పిల్లల రక్షణ సంస్థ, అదే ఊపిరా. అరే ఆ టైటిల్ బాగా. ఐడి కార్డు నాదే. ఎస్, వచ్చే దారిలో పోయింది. నా కార్డు నాకే చూపించి ఆపిరా ఊపిరా అని కట్టుకథలు చెప్తావా? ఇలా అనాథ శరణాలయం అనే వంకతో వచ్చి పసిపిల్లల్ని కిడ్నాప్ చేస్తారా? మిమ్మల్ని ఊరికే వదలకూడదు. మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా విరగొట్టాలి. చూస్తారేంటి? కొట్టండి. మళ్ళీ ఏరియాలో కనపడ్డారో తోలు తీస్తాం. పదండి పదండి. దాని దగ్గర డాక్యుమెంట్ తీసుకోవడం ఎవడో గానీ మన బతుకులు డాక్యుమెంట్ ఫిల్మ్ అయిపోయేలా ఉంది అత్తయ్య గారు. చాలే వెళ్ళి దాన్ని పట్టుకోవాలి కదా. పదండి అమ్మయ్యా, ఎట్లనే తప్పించుకున్నా. మళ్ళీ దానికంట పడకూడదు. ఇప్పుడు ఏడికి పోవాలి? రేయ్ పాపరా. రేయ్ పాప చెవులకి డైమండ్ రింగులు పెట్టుకుందిరా. రేయ్ మాటల్లో పెట్టి పీకెళ్ళిపోదాం. పద. పాప ఎక్కడికి వెళ్తున్నావమ్మా? యమధర్మరాజు సార్ని గెలవనీకి పోతున్నా. మీరు కూడా వస్తారా? మరి నడిచి వెళ్తున్నావమ్మా? మా కార్లో లిఫ్ట్ ఇస్తాం రా. ఆయన దగ్గరికి మనం కారు ఎక్కుతా పోం, కారు మన మీద ఎక్కుతా పోతాం. కారు మన మీదకి ఎక్కితేనా? నేను పోతుంది యమధర్మరాజు సార్ దగ్గర కదా. పాప భలే తమాషాగా మాట్లాడుతుందా? అవునరా. ఏమ్మా చెవులకి పోగులు పెట్టుకున్నావు, మెల్లో గొలుసు, చేతికి గాజులు, వేలికి ఉంగరం పెట్టుకోలేదేంటమ్మా? నువ్వు గాని నేను పెట్టుకుంటా. ఏ ఊర్రా మీది? చిన్న పిల్లలు గన్ని నగలు పెట్టుకుంటే మీలాంటి దొంగ అవలేగాళ్ళు దోచుకోపోతారని నేను పెట్టుకోలేదురా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,